నాకెన్నో చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ చూస్తుంటే అవన్నీ గుర్తొచ్చేలా చేశారు. ఇక్కడ ఒక ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అంటే కస్టమర్ల కంటే కూడా ముందుగానే మీరు ఐటమ్ని మీరు టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ల దగ్గరికి రావడం జరుగుతుంది అంట. ఎందుకు మీకు అంత కేర్ తీసుకుంటున్నారు? ఏం లేదండి, ఒక చిన్న పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటాను, నా వ్యాపారం నేను అలాగే మెయింటైన్ చేసుకుంటాను. ఇది నా డైలీ రొటీన్. రోజు పొద్దున్న భాగంలో నేను లేచి కిచెన్ ఎట్లా చేస్తాను, భోజనం ఎట్లా చేస్తాను, అట్లాగే నా బిజినెస్ నేను అట్లాగే తీసుకుంటున్నాను. షెఫ్సే 1-2 సార్లు చూసి మళ్ళీ ఆ తర్వాత సూపర్వైజర్స్ 1-2 సార్లు చూసి మళ్ళీ పైన మేనేజర్ కూడా చెక్ చేసాకే కస్టమర్ సర్వ్ చేస్తాను. అయితే నేనేమనుకుంటున్నానంటే చెప్పట్లేదు కదా, మీ సార్ని అడిగితే చెప్పేటట్టు లేరు, సీక్రెట్ ఏంటో చెప్పండి ఇంత టేస్టీ అంటే ఆయన చాలా తెలివిగా దాంట్లో మా ప్రేమ కలుపుతారని చెప్తున్నారు. ఇదైతే నిజమే అనిపిస్తుంది నాకు. ఆయన చెప్పడం కాదు, ఖచ్చితంగా మీ సార్ మీ అందరిది ప్రేమ ఉంది కదా. ఏంటంటే ఇక్కడ కష్టపడతాం అంటే లైక్ నేను రెస్టారెంట్ మాత్రమే పెట్టాను. రెస్టారెంట్ పెట్టి మిగతా విషయాలు చూసుకుంటాను. నాతో కొలాబ్ అయ్యి నా ఇష్టాలకు అనుగుణంగా నా ప్రతి పర్సన్ వర్క్ చేస్తున్నాను. ఈ రోజుకి వాళ్ళందరూ లైక్ వీఆర్ టీమ్. వెటరీనెస్ మీకు తెలియదు, మీరు కాకరకాయ దానికి ఫీలింగ్ రాదు, బట్ దాని పోషకాలన్నీ మీ ఒంట్లోకి వెళ్తాయి. దాన్ని నేను నాన్ వెజ్ తో కల్పిస్తాను. మీరు ట్రై చేయాల్సింది అంటే కొంచెం లైక్ అప్సెట్ చేసినట్టే కొంత పెట్టాను. ఎవరైతే తిన్నారో వాళ్ళ రోజు ఆ ఇష్టం లేదన్న వాళ్ళలోనే ఎక్కువ మంది రిపీటెడ్ కస్టమర్స్ ఆ డిష్ కి స్పెసిఫిక్ గా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే దీంట్లో కాకరకాయ వేసారా అండి? నిజంగా వేసారా? ఒకవేళ చేదుని చంపడానికి స్వీట్ ఏదైనా సమ్ యాడ్ చేసి ఉంటారు వీళ్ళు, అప్పుడు మనకి చేదు తెలియకపోవచ్చు అనుకున్నాను. స్వీట్నెస్ అస్సలు తెలియట్లేదు. ఇప్పుడు నాన్ వెజ్ థాలీ మనం తిన్నప్పుడు దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? వెజ్ థాలీలో 23 ఐటమ్స్ వస్తాయి. ఓకే అండి. నాన్ వెజ్ థాలీలో 28 ఐటమ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మీరు ఎన్ని 28 ఐటమ్స్ అయితే చేశారో, ఈ స్పెషల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతాయి అంటే కదా. కస్టమర్స్ ఇవాళ వచ్చాడు ఒక కస్టమర్, రేపు కూడా అతను వస్తాడు. అవును, మెనూ బోర్ కొడతాడు. కాకరకాయ కోడి పకోడీ తింటే దాంట్లో కాకరకాయ మనకి ఉన్నదనే తెలియలేదు. అలాగే ఫిష్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు, ఫిష్ అంటే తెలియని వాళ్ళకి ఇది ఏంటో చెప్పకుండా పెడితే కూడా ఇది ఫిష్ అని కనిపెట్టలేరేమో. ఏమనాలండి, వావ్ అనాలా, వారెవ్వా అనాలా? అసలు అమృతం అంటారు కదా, దీనికి ఆ పేరు పెట్టండి మీరు. ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. రాజా భోజనంకి వెళ్ళాను, రాజా భోజనంలో నాకు అమృతం పెట్టారని చెప్తాను. రాజా భోజనం ఈజ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అని ఇప్పటికే ఆల్రెడీ మాకు పెట్టారు. ఎప్పుడు ఎవరైనా ఒక మధ్య తరగతి కుటుంబం అయినా సరే ఫ్యామిలీతో వచ్చి కడుపునిండా భోజనం చేసి తృప్తిగా బిల్లు కట్టి వెళ్ళగలుగుతున్నారంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అండ్ హోమ్ గ్రైండెడ్ థింగ్స్ తెచ్చుకోవడం వల్ల కాస్ట్ తగ్గిద్దండి, చాలా పెరిగిద్ది అనుకుంటారు. చెయ్యలేక బయట కొనుక్కుంటారు ఇన్స్టెంట్. మేము చేయగలుగుతాం, మా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి చేస్తాం, అట్లాగే తెప్పిస్తాం. ఆ కాస్టింగ్ ఏదైతే తగ్గుతుందో నాకు ఎట్లా తగ్గుతుందో కస్టమర్ కూడా అట్లాగే తగ్గాలి. రాజావారి భోజనం అంటే నిజంగానే రాజాలాగే ఉంది కదండి.